సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో రామ్మోహన్ సార్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హాయ్, ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సుమన్ టీవీ చాలా ప్రోగ్రామ్స్ నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. చాలా బాగుంటాయి. అంటే ఎక్కడెక్కడ వాళ్ళని పాత వాళ్ళందరినీ పాత ఆర్టిస్టులు వాళ్ళని కలవడం, వాళ్ళ ఇబ్బందులను కనుక్కోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అన్నీ. అది నిజంగా చాలామంది ఇండస్ట్రీ వాళ్ళకే తెలియదు పాత వాళ్ళు ఎక్కడున్నారని. అలాంటి వాళ్ళు ఎలా కనుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గరికి ఎలా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. బట్ మీరే మాకు లేట్ అయ్యారు సార్, ఆల్మోస్ట్ ఇప్పటిదాకా. ఓకే సార్, జగదాత్రి సీరియల్ చూసుకునేసరికి 260 ఎపిసోడ్స్ జరిగినాయి సార్ ఆల్మోస్ట్. అసలు మొన్న రీసెంట్గా అంటే మంచిర్యాలలో జరిగిన ప్రోగ్రామ్ చూసుకునేసరికి ఏ సీరియల్కి నాకు తెలిసినంత అంత ఫ్యాన్ బేస్ ఉండదు ఆడియన్స్ పరంగా. కానీ అసలు చాలామంది ఐపీఎల్ చూస్తారు కదా అంటే, లేదు మేము సీరియలే పెడతాం ఇంట్లో, వాళ్ళని బయటికి తోసి 2 టీవీలని కొనుక్కుంటాం అన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది. ఈ సీరియల్లో ఈ 260 ఎపిసోడ్స్లో మీకు ఎంతమంది కొత్త వాళ్ళ ఆర్టిస్టులు ఎంతమంది కనెక్ట్ అయ్యారంటే, రీసెంట్గా ఇప్పుడు ఆర్టిస్టులు మారుతూ ఉన్నారు కదా జగదాత్రి సీరియల్లో, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, పాత వాళ్ళు పోను అంటే ఇప్పుడు దాకా ఎంతమంది తగిలేరు, దాంట్లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? మీరు కొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారని ఇందాక చెప్పారు. అంటే ఎగ్జాక్ట్లీ అంటే ఏ టైప్ సజెషన్ ఇచ్చి నాకు అదే అంటే కొంతమంది భయపడతారు కదా ఫస్ట్ టైం కొద్దిగా యాక్ట్ చేసేటప్పుడు, టేకులు తీసుకునేటప్పుడు, ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. దాని పరంగా ఒకటండి, నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని. నేను ఒక టేక్ చేసేటప్పుడు, ఒక డైలాగ్ చెప్పేటప్పుడు నేను 20 టేక్స్ 30 టేక్స్ తిని మెల్లిమెల్లిగా నేర్చుకొని పెద్దవాళ్ళ దగ్గర అందరిని అడిగి అలా నేర్చుకుని వచ్చిన వాడిని. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, సో యాజ్ అ సీనియర్గా మా గైడెన్స్ మేము ఇస్తాను. నో టెన్షన్ పడద్దు, ఏం లేదు, సింపుల్ ఇలా ఇలా చెప్పండి అని చెప్పేసి మా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఒక సీన్ బాగా రావాలంటే ఒకటి బాగా చేస్తే రాదు, అందరు కలిసి చేస్తేనే ఆ సీన్ బాగుంటుంది. సో అలాంటి అన్ని సీన్స్ బాగుంటేనే కదా సీరియల్ హిట్ అయ్యేది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మన ఒక ఫ్యామిలీ అనుకోండి. ఎందుకంటే ఇంట్లో తమ్ముడు బాగా చేయలేదు అనుకో, తమ్ముడు సరిగ్గా లేడు అనుకో, అలా కాదురా తమ్ముడు ఇలా ఉండు, అమ్మ నాన్న చెప్పిన మాట అమ్మ ఓకే రైట్, ఇలా ఎలా అయితే మనం ఇంట్లో ఉంటామో అలా ఇక్కడ యూనిటీగా ఉంటేనే ఆ సీరియల్ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ జగదాత్రి 260 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గోయింగ్ అంటే దాని కారణం అదే. ఎందుకంటే ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ ఏంటంటే ఒక సరదాగా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ వస్తాం, మళ్ళీ నైట్ వెళ్తాం, ఇంట్లో ఉండే టైం తక్కువ, షూటింగ్లో ఉండే టైమే ఎక్కువ. సో ఇది మా ఫ్యామిలీ. అంటే ఆర్టిస్ట్ సీరియల్ చేస్తుంటే అది ఫ్యామిలీ కింద లెక్క. ఇంట్లో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు 10-10:30 అయిపోతుంది, పిల్లలు పడుకొని ఉంటారు, మళ్ళీ మార్నింగ్ లేచామో హడావడిగా రెడీ అయ్యామో మళ్ళీ వచ్చేసామా. సో అందుకనే మేము ఒక ఫ్యామిలీగా సరదాగా ఇష్యూస్ అనేవి ప్రతి చోట ఉంటాయి, సరదాగా ఒక్కొక్క మాట అనుకోవడం ఇవన్నీ ఇంట్లో ఉండవా, అలాగే ఇక్కడ ఉంటాయి. సో మనం కూడా ఏంటంటే ఓకే, చిన్నపిల్లడు అయితే సర్లేరా ఓకే రైట్, పెద్దోళ్ళు అయితే మనం సారీ, అది తప్పలేదు ఇది తప్పలేదు కదా, ఫ్యామిలీ ఇది. సో చెప్పండి సార్, అంటే మీరు అమలీలా సీరియల్ నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ మూవీస్ చేశారు, కొన్ని ఈటీవీలో ఆడపిల్ల సీరియల్, అండ్ ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది అంటారు? అంటే మధ్యలో నేను తమిళ సీరియల్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం బిజినెస్ రన్ చేసుకొని మళ్ళీ కంబ్యాక్ వచ్చాను, కొంచెం చిన్న గ్యాప్ తీసుకున్నాను అంతే. ఓకే, మీరంటే షూటింగ్ ఆఫ్ స్క్రీన్ లో కూడా కొంతమంది లంచ్ బ్రేక్ లో కానీ అట్లాంటి చోట చాలా ఫ్రీగా ఉంటారు. అసలు సార్ దగ్గరికి వెళ్ళాలంటే మిమ్మల్ని చూసి చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు మీ సీరియల్లో, మీకు చెప్పట్లేదేమో భయపడుతూ, మేబీ అది ఎందాలు చెప్పారు. కొంతమంది అంటే చాలా ఫ్రీగా ఉంటారు సార్, అసలు మేము భయపడిపోతాం, అమ్మో పెద్దోళ్ళ దగ్గర ఎట్లా కూర్చోవాలి సార్స్ దగ్గర అని. మీరు అట్లాంటి వాళ్ళకి అంటే కొన్ని కాంప్లిమెంట్స్ కానీ ఏమైనా సజెషన్స్ పరంగా ఏమైనా అంటే కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వర్క్ని లవ్ చేయాలి. వర్క్ని లవ్ చేస్తే మనకి క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ రాకపోతే ఈజ్ ఎ ఫెయిల్యూర్. క్వశ్చన్స్ రావాలి. ఒక డైలాగ్ని 9 రకాలుగా చెప్పొచ్చు, మన రసాలు ఉన్నాయి. సో ఆ పాత్ర ఆ డైలాగ్ని ఎలా డెలివర్ చేస్తే బాగుంటుంది అనేది వాడు ఆలోచించుకోవాలి, ఆర్టిస్ట్ అనేవాడు. అది మనం అనుకుంటాం, మనకు డైలాగ్ లేదు అలా నుంచుని ఉంటాం, వెనకాల నుంచున్నాం, అది చాలా డేంజర్, చాలా ఇంపార్టెంట్. వెనకాల నుంచున్నవాడు వాడిచ్చే ఎక్స్ప్రెషన్, అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని వాడు అది గ్రహించి దాని మూడ్లో ఇవ్వాలి. అప్పుడు ఆడియన్స్ టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు కూడా వెనకాల వాడు నుంచినా కానీ వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడని మన మీద ఫోకస్ అవుతుంది. దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఆర్టిస్ట్ అనేవాడు అది. మనకు డైలాగ్ లేదు కదా, మనం ఉంచున్నాం కదా, కామలా ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చేసామనేది కరెక్ట్ కాదు అది. ఓకే, ఇప్పుడు అంటే రీసెంట్గా మీరు ఫస్ట్ సీరియల్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ మీరు చెప్పండి. అవునన్నా, డబ్బులు ఉన్నాయి, సంపాదించు. ఎవరి కోసం? మా కోసమే కదా.
మరి మా కోసం సంపాదించినప్పుడు మేము అది చేస్తే వద్దు, ఇది చేస్తే వద్దు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని వదిలేయండి. ఎస్ వీఆర్ యంగ్స్టర్స్, మేము తిరుగుతాం చేస్తామని ప్రతిదానికి ఆ రూల్ పెట్టి ఈ రూల్ పెట్టి నో అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళని కలవద్దు, వీళ్ళని కలవద్దు, చేయొద్దు, అది చేయొద్దు అంటే కుదరదు అట్లాగా. ఏం మీరు అన్నయ్యని ఆపుతున్నారా? నన్ను ఎందుకు ఆపుతున్నారు? నేను ఇట్లానే ఉంటా. బాయ్. నవరసాలు ఇక్కడ కనిపిస్తుంది సార్ నాకు. ఓకే సార్, అంటే షూటింగ్ మీరు ఇప్పటిదాకా చేసిన సీరియల్స్లో మీకంటూ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హీరో హీరోయిన్ ఎగ్జామ్, మీకు బాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎవరు అంటారు? ఏ ఆర్టిస్ట్ అంటారు మీకు ఇప్పటిదాకా చేసిన సీరియల్స్ తమిళ్? అంటే బ్రదర్ నేను యాక్చువల్ వాట్ రామ్మోహన్ ఈస్, నేను ఒక వర్క్ ఒప్పుకున్నప్పుడు ప్రొడ్యూసర్ పేయింగ్ ఎ పెన్నీ ఫర్ మీ, ఆ పెన్నీకి ఫుల్గా వర్క్ చేయాలనేది నా థాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పక్కన ఏ ఆర్టిస్ట్ ఉన్నారా అనేది నేను ఎప్పుడు ఆలోచించాను. ఎందుకంటే అందరు ఆర్టిస్టులే, అందరూ ఎవరు తగ్గ కెపాసిటీ వాళ్ళకు ఉన్న వాళ్ళే. అంటే మీకు నచ్చిన వాళ్ళు బాగా సెట్ అయింది? ఇష్టమే. నాకు అందరు ఇష్టమే. అంటే పలానా వాళ్ళు ఈ కన్ను ఎక్కువ, ఈ కన్ను ఎక్కువ అంటే ఏం చెప్తాం మనం? ఎందుకంటే ఇట్స్ టీమ్ వర్క్ అందరం. సో మనం ఎవరితో వర్క్ చేస్తున్నా వాళ్ళతో కలిసిపోయి వర్క్ చేస్తేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను రామ్మోహన్గా వచ్చాను, ఇక్కడ సుధాకర్ పాత్ర చేస్తున్నా. సో రామ్మోహన్కి ఏదన్నా ఇష్టాలు ఉంటాయేమో కానీ సుధాకర్కి ఉండదు. క్యాటగరీ సుధాకర్ ఈ ఫ్యామిలీకి హెడ్. సో దాని తగ్గట్టు హీ బిహేవ్స్. సో రామ్మోహన్ అనేది జనరల్గా రామ్మోహన్ అనే వ్యక్తి అందరితో సరదాగా ఉంటాడు, తను సింగిల్గా ఉంటాడు. దట్ ఈస్ మీ. ఈ జగదాత్రి సీరియల్ చూసుకునేసరికి సోషల్ మీడియాలో అంటే ఏ యాక్షన్ సీన్ ఉన్నా సీరియల్లో ఉన్నాయి, ఆ రీల్స్ కట్ చేసి సినిమా సాంగ్లు అంటే మాస్ హీరో సాంగ్స్ టైప్ పెట్టేస్తారు. అసలు చూసారా సార్ మీరు ఇప్పుడు? ఒకటండి జగదాత్రి సీరియల్లో ఈ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అండి. మనం బయట జనరల్గా జరుగుతున్న సీరియల్స్కి ఈ సీరియల్ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే లేడీని ఒక శక్తి రూపంలో చూపిస్తున్నారు. ఎందుకంటే జనరల్గా వేరే సీరియల్స్ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని సీరియల్స్లో హీరోయిన్దే మెయిన్ పార్ట్ ఉంటుంది. కానీ ఈ సీరియల్లో వచ్చినప్పుడు అంటే ఆది పరాశక్తి ఒక రూపం ఎలా ఉంటుంది అనేది చూపిస్తూ ఆవిడ ఒక అంటే తల్లితనం, అంటే ఆ మాతృత్వం, ఒక ప్రేమ ఎలా ఉంటుంది అనేది జగదాత్రి ఆ క్యారెక్టర్ 2 రోల్స్ని చాలా బాగా పెళ్లి చేస్తుంది. సో అంటే సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందర తను డీల్ చేసే పద్ధతి కానీ, పక్కనే కేదార్ ఉన్నా కానీ అంటే కొన్ని విషయాలు ఇంట్లో తెలియకూడదు. సో ఎదురుకుండా ఉంటూ కూడా పక్కన ఉన్న ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలని చేసే ఆ పద్ధతి చాలా బాగుందండి. అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అదే తనకున్న క్యారెక్టర్ అటువంటి దొరికింది. షీఈస్ వెరీ లక్కీ ఇలాంటి పాత్ర దొరకడం అనేది. అంటే అందరు ఆర్టిస్టులు ఇప్పుడు కోరుకుంటున్నాం ఇలా క్యారెక్టర్ దొరికితే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్ దొరికితే బాగుండు అని అందరూ చాలా మంది కోరుకుంటారు. కానీ అందరికి రావండి అవకాశాలు, చాలా తక్కువ మందికి వస్తాయి. తనకు దొరికింది, షీఈస్ లక్కీ, ఐ ఫీల్ సో. ఈ స్టోరీ చెప్పగానే జగదాత్రి మీకు పర్టికులర్గా మీ క్యారెక్టర్లో ఏ పాయింట్ బాగా నచ్చింది? కీ పాయింట్ తిను చేసిన ఒక తప్పు వల్ల ఒక కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. సో ఆ తప్పు ఎక్కడ తెలియకూడదని దాస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ తప్పని తనకు తెలుసు, జరిగిపోయింది, పాస్ట్లో జరిగిన విషయాన్ని తను చెప్పుకోలేక, సో అంటే చెప్పలేని పరిస్థితి. ఇంట్లో తెలిస్తే ఫ్యామిలీ అంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఎన్నో ఏళ్లుగా జాగ్రత్తగా కాపాడుకుంటున్న ఒక ఫ్యామిలీని, ఒక డెవలప్ చేసిన ఫ్యామిలీని, అంటే పైకి తీసుకొచ్చిన ఫ్యామిలీ మొత్తం ఎక్కడెక్కడ చిన్న భిన్నం అయిపోతే లేదు ఇలా జరగకూడదు అనుకుంటూనే అట్ ది సేమ్ టైం ముందు జరిగిన విషయాన్ని గురించి కూడా ఎంత బాధపడుతుంది. కేదార్ అన్న వ్యక్తి నా కొడుకు, కానీ ఓపెన్గా చెప్పలేడు. కానీ కేదార్ అంటే ఇష్టం లేక కాదు, వాడికి కేదార్ అంటే ఇష్టమే, కానీ చెప్పుకోలేడు. చెప్పుకుంటే అంటే ఇంట్లో ఇప్పుడున్న ఫ్యామిలీ మొత్తం చిన్న ఆ మదనం పడుతుంటాడు. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ పాయింట్స్ అండి. అంటే హ్యూమన్ లైఫ్లో బయట జనరల్గా చాలా రేర్గా జరిగే సంఘటనలు ఇవి. బట్ జరిగినప్పుడు ఆ మదనం ఏదైతే వాడు పడతాడు చూసారండి, అది ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ దాన్ని మేనేజ్ చేయడం కానీ చాలా కష్టమైన విషయం. సో నాకు ఇది ఛాలెంజింగ్ అనిపించింది. ఎస్, ఇలాంటివి పడాలండి. ఇలాంటి పడినప్పుడే ఆర్టిస్ట్ తన ఎక్స్ప్రెషన్ ద్వారా తను వాట్ ఈజ్ హీ అని చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. సో నాకు ఈ క్యారెక్టర్ ద్వారా అది దొరికింది. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 260 ఎపిసోడ్స్ చేశారు. మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది? మీ క్యారెక్టర్ కాకుండా నాకు జగదాత్రి క్యారెక్టర్ ఇస్ అల్టిమేట్. ఆబ్వియస్లీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా నచ్చిందే, మీకు చెప్పాను కదా. సో అలా రోల్ చేయడం అవకాశం దొరకడం ఫస్ట్ కష్టం. ఆబ్వియస్లీ నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చుతుంది, మనం చేస్తున్నాం కాబట్టి. దీప్తి గారిని అంటే మీరు ఆఫ్ స్క్రీన్ చూసుంటారా, యాక్షన్ సీక్వెన్స్లో చూసుంటారు, కానీ రీల్స్ పరంగా సాంగ్లు పెట్టి వైరల్ చేస్తున్నప్పుడు అదొక
ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అవి మీరు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా బాగా ఎక్కువగా ఉంది. సో ఈ రీల్స్ ద్వారా వీళ్ళు చాలా అంటే ఇప్పుడు ఫోన్ ఉంది టక్కని అంటే రీల్ అనేది ఇట్స్ మ్యాటర్ 1 మినిట్ మాక్సిమం 1.5 మినిట్లో చూసేసి పీపుల్ ఎంజాయ్ కొంచెం టైం స్పెండ్ చేస్తారు. కనెక్ట్ ఇమీడియట్ కనెక్ట్ అయిపోతుంది. సీరియల్ సరికి కొంచెం కూర్చోవాలి. సో ఈ రీల్స్ మూలంగా సీరియల్ ముందు కూర్చునే అవకాశాన్ని కల్పిస్తున్నారు జనరల్గా సోషల్ మీడియా. సో ఇది ప్లస్ అవుతుంది సీరియల్కి. ఇక్కడ దీప్తి గారు షీఈస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, తెలిసిందే ఉంది దానికి. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో విన్ అయ్యారు ఇండస్ట్రీ తరఫున. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ విష్ చేసి? పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా పరిపాలన చేస్తారని అందరం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా తరఫున థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఇలాగే మీరు ఆదరించాలని కోరుకుంటున్నాం. Yeah. జగదాత్రి సీరియల్ గురించి ఫ్యాన్స్కి ఏం చెప్తారు ఆడియన్స్? సీరియల్ చూడండి, సీరియల్ చాలా బాగుంది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో, ఇమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇమోషన్స్ ఉన్నాయి. బయట జరిగే క్రైమ్స్ గురించి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎలా దాన్ని ఇది చేస్తున్నారు. మనం అంటే చెడు మార్గంలో వెళ్ళకుండా ఉంటేనే బెటర్. సో ఆబ్వియస్లీ అందరూ బాగుండాలని కదా కోరుకునేది. సో మా జగదాత్రి ఎలా ఆ ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేస్తోంది, బయట ప్రాబ్లమ్స్ని, ఇంట్లో ఎమోషన్స్ని, పెద్దవాళ్ళని ఎలా చూస్తుంది, చిన్నవాళ్ళని ఎలా చూస్తుంది, తప్పు చేస్తే సరిదిద్దాలని ఎలా ప్రయత్నం చేస్తుంది. సో మెనీ షేడ్స్ ఉన్నాయి. మీరందరూ కంటిన్యూగా చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఈరోజు మనం జగదాత్రి సీరియల్లో గిరీష్ గారితో ఉన్నాం. అదే కమలాకర్ గారండి, విలన్గా చేస్తూ అసలు షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్ కూడా అందరు టెక్నీషియన్తో బాగా మంచిగా నవ్వుతూ అసలు అందరినీ పలకరిస్తూ ఉంటారు. అసలు ఏంటి ఆయన అసలు ఎంత యాక్టివ్గా ఉంటారంటే షూటింగ్ టైంలో వాళ్ళ అసిస్టెంట్లు చెప్తుంటే నేను అసలు నేనే షాక్ అయిపోయాను. మరెందుకు లేటు, మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ ఎలా ఉన్నారు? నేను గిరీష్. సూపర్ అండి. మీరు అన్నారు కదా అవుతుందా అవ్వదా, మ్యారేజ్ అవుతుందా అవ్వదా? ఈరోజు జగదాత్రి కేదార్లో మ్యారేజ్ సీక్వెన్స్ ఇక్కడ జరుగుతున్నది. షూట్ అవుతుందా లేదో మీరు చూసి చెప్పండి. నా ప్రయత్నం ఫలిస్తుందా లేదా, కేదారి జగదాత్రి మ్యారేజ్ అవ్వకుండా ఆపుతానా లేదా అనేది ఆడియన్స్ చూసి చెప్పండి. అండ్ మా హౌస్ చూశారు కదా, ఈ హౌస్ కోసమేనండి ఈ విలనిజం అంతా. ఇల్లు తీసుకోవడానికి ఆస్తి అంటే మీరు అంత కాన్ఫిడెన్స్ చెప్తే మ్యారేజ్ ఆపేద్దామని ప్లాన్ చేశారు. ఆపేద్దామని అనుకుంటున్నాం. చూడండి చూడండి, సస్పెన్స్ ఇప్పుడు కూడా చెప్పకూడదు. ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా 260 ఎపిసోడ్లు దాటాయి. అంటే స్టార్టింగ్ నుంచి కూడా రేటింగ్ లో బెస్ట్ ఉంది జగదాత్రి. ఇప్పుడు ఏంటంటే 9 o'clock కి చేంజ్ చేశారు, అది సూపర్ ప్రైమ్. మీరు ఎన్ని సీరియల్స్ దాకా చేశారు జీలో? జీ తెలుగు ఐ హావ్ యాక్టెడ్ ఇన్ 10 సీరియల్స్. అదర్ ఛానల్స్ లో ఇంకా ఎక్కువే ఉంటాయి. అదర్ ఛానల్స్ లో చాలా చేశాను. ఓకే సార్, జీ తెలుగులో అంటే ఫస్ట్ ఈ స్టోరీ చెప్పగానే మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ అదే స్టోరీ చెప్పేటప్పుడు ఇదంతా ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ ఉంటుందని చెప్పారు, విలనిజం అంతా. స్టోరీ విన్నాను, బాగానే అనిపించి కమిట్ అయ్యాను. సూపర్ బాగుంది. సీరియల్ కూడా మంచి ఆదరణ ఉన్నది. అంటే మీ క్యారెక్టర్లో ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? స్టోరీలో మీ క్యారెక్టర్లో ఏ పాయింట్, ఏ లైన్ బాగా నచ్చిందని పర్టికులర్గా? కేదార్ని జగదాత్రిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలనే ప్లానింగ్స్ ఉంటాయి. అది చాలా బాగా అనిపించింది. వాళ్ళతోనే ఉండి మంచిగా ఉండి వాళ్ళని ఎలానే బయటకు పంపించాలి అనేది సైడ్ నుంచి విలనిజం అంతా ఉంటుంది. చాలా మంది అంటే లేడీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఆడవాళ్ళు బాగా తిట్టుకుంటున్నారు ఫ్యామిలీలో. ఎందుకు పెళ్ళి ఆపేస్తారంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు దీప్తి గారికి, ఎందుకు అసలు ఇట్లా చేస్తున్నామని అన్నారు. మీరు చెప్పట్లేదా ఇది సీరియల్ అమ్మా బయట అట్లా పెళ్లి ఆపుతున్నామంటే ఇంకా చాలా ఎక్కువ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతున్నామని అర్థం. కాబట్టి ఆపితేనే మీరు ఎక్కువగా ఇంకా చూడగలుగుతుంటారు. అంటే ఈ సినిమా పరంగా సోషల్ మీడియాలో ఈ సీరియల్ చూసుకునేసరికి ఎక్కువ వీడియోలు బాగా వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఈ షూటింగ్ వీడియోలు కానీ ఈ సీరియల్ సీన్స్ పెట్టి సాంగ్లు పెడుతూ వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా సార్? చాలా చూసాను, కంటిన్యూ వస్తూనే ఉంటుంటాయి. ఆల్మోస్ట్ అంటే జీ తెలుగులో బెస్ట్ సీరియల్ జగదాత్రి. అనే కాకుండా ఈ సీరియల్ కి ఏంటంటే జెంట్స్ ఫ్యాన్స్ కూడా చాలా ఉన్నారు. అందుకని ఇదేంటంటే 7:30 నుంచి 9 o'clock కి చేంజ్ చేయడానికి కారణం కూడా, ఒక రీజన్ కూడా జగదాత్రి సీరియల్ కి జెంట్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మగవారు కూడా ఎక్కువగా చూస్తున్నారు ఈ సీరియల్ ని, బికాస్ ఆఫ్ దిస్ క్రైమ్ బ్యాక్ స్టోరీ. ఓకే సార్, అంటే ఈ సీరియల్ చూసుకున్న 260 ఎపిసోడ్స్ జరిగినాయి ఆల్మోస్ట్. ఇంకా ఎంత దాకా ముందుకు రీచ్ అవుద్ది? మీ క్యారెక్టర్ ఇంకా ఎంతవరకు ఉంటుంది ఈ సీరియల్?
సక్సెస్ఫుల్లీ ఇది 260 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ వెళ్తుంది. హౌస్ కూడా మా ప్రొడ్యూసర్ భరత్ గారు అంటే అంటే ఫైట్ సీన్స్ వచ్చేటప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా ఇన్ని ఎపిసోడ్స్లో వచ్చినాయి కూడా ఫైట్ మాస్టర్నే పెడుతున్నారు. అంటే ఆయన ఎంత ఇష్టంతో ఈ సీరియల్ చేస్తున్నారు అంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అలాగే డైరెక్టర్ భార్గవ్ గారు కూడాను చాలా ఇష్టంతో ఈ సీరియల్ చేస్తున్నారు కాబట్టి ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. బాగుంది. ఆడియన్స్ కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు జగద్ధాత్రిని, ఈ సీరియల్ని. మీ ఆదరణ కూడా, ఆడియన్స్ ఆదరణ కూడా ఇలానే ఉండాలి. ఈ 260 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్స్ వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ మా మీద ఇలానే ఉండాలి. ఇలానే జగద్ధాత్రి సీరియల్ని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీతో మీ అనుబంధం ఎట్లాంటిది జీ తెలుగుతో? జీ తెలుగుతో నేను 15th నుంచి కూడా 2015లో కూడా చేస్తున్నాను. బెస్ట్ ఛానల్ ఇన్ తెలుగు, తెలుగులో బెస్ట్ ఛానల్ జీ తెలుగు వాళ్ళని. అందరూ లైక్ చేస్తారు ఆ ఛానల్ని. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సీరియల్స్ కానీ మూవీస్ కానీ జీ తెలుగులో వస్తుంటాయి. జగదాత్రి సీరియల్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? జగద్ధాత్రి సీరియల్ని మీరు చూడండి. ఇలానే చూస్తూ మీ ఆదర అభిమానాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 200 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్స్ వరకు తీసుకెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ అభిమానం ఇలాగానే మా సీరియల్ మీద ఉండాలి. మీరు చూస్తూనే ఉండండి జగద్ధాత్రి. 4000 ఎపిసోడ్స్ అయినా చూస్తూనే ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.